సిడిసి చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవారెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజాం సాగర్ మండల పరిధిలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎండి షాదుల్లా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి, తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతంలో అధిక సంఖ్యలో చెరుకు పండించే రైతులు ఉన్నారని, రైతులను చెరుకు పండించే విధంగా ప్రోత్సాహకాలు అందించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, మాజీ షుగర్ ఫ్యాక్టరీ జీఎం వెంకటరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీసీ జనరల్ సెక్రటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, పట్లోల సుధాకర్ రెడ్డి, రామరెడ్డి, ప్రదీప్, పండరెడ్డి, శంకర్, ముదిరాజ్, నాగన్న, కాశీనాథ్, మస్తాన్, దిగంబర్ రెడ్డి, వినోద్ పటేల్, సంగారెడ్డి, ముంతాజ్, అశోక్ రావు, జూకల్, నారాయణఖేడ్, బాన్సువాడ నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి చెరుకు పండించే విధంగా రైతులందరూ కృషి చేయాలి. గతంలో మాదిరిగా మీరు కూడా అన్ని చెరుకు పండించే ప్రాంతాలకు టూర్ తీసుకొని పోయి కొత్త టెక్నాలజీస్ ఏమైనా రైతులకు నేర్పియాలని చెప్పేసి మీకు కూడా చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి, రైతుల పేరు మీద లోన్ మీరు ఒకవేళ తీసుకుంటే కూడా దయచేసి రైతులకు చెప్పి రైతులను ఒప్పించి మీరు లోన్ తీసుకొని మళ్ళీ తగిన సమయంలో మీరు దాన్ని అతి తొందరగా లోన్ తెరిపేసుకుంటే రైతులకు బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. పైప్ లైన్ వేసుకోవడానికి మీరు లోన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత చెరుకు పంట పండించడానికి ఫెర్టిలైజర్ కానీ దానికి కానీ అవన్నిటికి కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడెక్కడైతే సాధ్యం ఉన్నదో డ్రిప్ ద్వారా చెరుకు పండించే విధంగా గత 10 సంవత్సరాలు ప్రభుత్వం రైతులకు ఎలాంటి కూడా న్యాయం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ హార్టికల్చర్ కానీ తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి రైతులకు లాభం అయ్యే విధంగా కృషి చేస్తూ ఉంది. అన్నిటికీ కూడా సబ్సిడీలు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా మీరు కొత్త టెక్నాలజీ ఉపయోగించండి. ఎక్కడెక్కడ సాధ్యమో రేగడి మట్టిలో డ్రిప్కు ఎక్కువ సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మీ పిట్ల మండలం కానీ, నిజాం సాగర్ మండలం కానీ, బాన్స్వాడ కానీ ఇక్కడ డ్రిప్కు అవకాశం ఉంటే ఇక్కడ కూడా డ్రిప్ ద్వారా చెరుకు పండించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా గతంలో నాకు బాగా గుర్తుంది, మా దివంగత శాసన కిషారెడ్డి గారు మా నాన్నగారు ఉన్నప్పుడు, నాగిరెడ్డి గారు వ్యవసాయ శాఖ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకు ఆగ్రోస్ ద్వారా మన బండ్లు ఇవ్వడం జరిగింది, ఎడ్ల బండ్లు ఇవ్వడం జరిగింది, వందల ఎడ్ల బండ్లు ఇవ్వడం జరిగింది. దాంతో చెరుకు ట్రాన్స్పోర్టేషన్ కానీ వారికి అందరికీ జీవనోపాధి కలుపుతుంది. ఎస్టీ సోదరులకు ఎవరైతే చెరుకు కొట్టే లేబర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించే విధంగా అప్పుడు కృషి చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు కూడా నేను మా చైర్మన్ గారు ఆగ్రోస్ ద్వారా ఏ సబ్సిడీలు ఉన్నా విత్తనాలకు కానీ తర్వాత ఇట్లాంటి ఎడ్ల బండ్లకు కానీ ఇంకా ఏ విధమైనటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా